సామాన్య ప్రజలకు ఇసుక దొరకలేదని అంటున్న ప్రజలు వాస్తవంగా దొరకని పరిస్థితి రోజురోజుకు రెట్టింపు చేస్తున్న ఇసుక ధరలు బంగారాన్నైనా కొనొచ్చు కానీ ఇసుక కొనలేని పరిస్థితి దళారీ వ్యవస్థ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. సిద్ధవటం మండల పరిధిలో వంతాటిపల్లె పెన్నా నది నుంచి రోజుకు వందల వాహనాలు ఇసుక రీచ్ నుంచి వివిధ ప్రాంతాలకు భవన నిర్మాణాలకు తరలిస్తూ ఉంటారు. శనివారం వంతాటిపల్లి ఇసుక రీచ్ నందు ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా అదనంగా టిప్పర్ ఇసుక 10,000 రూపాయలు చేశారని ప్రభుత్వం ద్వారా 8,500 రూపాయలు నిర్ణయించిందని కొంతమంది వాహనాలు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లు టిప్పర్ ధర 10 రూపాయలు బిల్లు ఇవ్వమంటే ఇవ్వకుండా బిల్లు వెనుక బాకార రాసిస్తామని గుత్తేదారులు అంటున్నారని డ్రైవర్లు తెలియజేశారు. ఒక్కసారిగా ఇసుక రేటు ఎలా పెంచుతారని, ఇసుక రవాణా వల్ల మాకు డీజిల్ ఖర్చు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను టిప్పర్ డ్రైవర్ సార్. రేటు పెంచినారు, ఇసుక రేటు పెంచినారు. 8,500 ఇప్పుడు కడతాన్నారు గవర్నమెంట్ వచ్చిన అంటే. ఇప్పుడు 10,050 రూపాయలు చేసినారు 18 టన్నులు. బట్ ఓనర్లు ఎవరు కానీ సహకరించలేదు. ఓనర్లు అసలు ఒప్పుకోవడం లేదు, ఎత్తద్దన్నారు. గిరాకీలు అయితే ఏం లేవు. రాయల్టీ మీద 8,550 రూపాయలు డబ్బులు అదైతే వేరంట, పక్కన వెనక పక్క రాస్తారంట. అది కాంట్రాక్టులు ఇంజనీరింగ్లు ఒప్పుకోరు. అది సార్ పాత రేట్ అయితే ఎత్తుకుంటాము. మాకు గవర్నమెంట్ నుండి ఎవరు ఏం ఆర్డర్ అయితే చెప్పలేదు, మాకు ఎవరేం చెప్పలేదు. ఈరోజు ఫస్ట్ టిప్ ఏమో బాగానే ఎత్తినారు, రెండో టిప్ అయితే ఆపినారు సార్. అన్ని రేటు పెంచినామని ఆపినారు.